ఓకే ఎక్స్ప్రెస్ రాజా. మై ఎక్స్ప్రెస్ రాజాకి మీ అందరికీ స్వాగతం. కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు. కొంపతీసి మీరు కాలేజ్ స్టూడెంట్సా? ఒక నాలాగేనా? అయితే నాలా కాదు, నాకంటే సీనియర్సా, అంతకు మించి. ఓకే, సో మై ఎక్స్ప్రెస్ రాజా స్టార్ట్ చేయాలంటే నా అద్భుతమైన కవిత వినాలి మీరు అందరూ. సో సిద్ధంగా ఉన్నారా? అరే గేట్లు వేసేంట్రా. కోడి గుడ్డు పెడుతుంది, ఆవు పాలిస్తుంది, ఈ రెండు తీసుకుంటే మీకు బలం వస్తుంది, మీరు బలంగా ఉంటే మాకు ఎనర్జీ వస్తుంది. అయిపోయింది అయిపోయింది. ఇలాంటి దారుణాలు వినేశారు కాబట్టి ఇప్పుడు మీ తరఫు నుంచి దారుణాలు నేను వింటాను. ఓకే, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ జుంజువా, చైనీస్ గర్ల్ ఫర్ ప్రదీప్. లాస్ట్ లో నా పేరు చెప్పేమో జింకి. ఆ స్టార్టింగ్ ఏంటమ్మా? మెల్లగా జుంజువా. జుంజువా ఆవిడెవరు? చైనీస్ గర్ల్. చైనీస్ గర్ల్ అంటే లైట్ లాగిపోతున్నాయి. వామ్మో, వెరీ గుడ్. చైనీస్. సవాదికా ఖాపుంఖా. వాళ్ళు చైనీస్ కాదురా, వాళ్ళు థాయిలాండ్ రా. పి ఫర్ ప్రియాంక చోప్రా, డ్రీమ్ గర్ల్ ఫర్ ప్రదీప్. నీకు చెప్పిందా? నేను అడిగానని చెప్పా. చెప్తా, వాట్సాప్ లో స్టేటస్ పెట్టమంట. అబ్బా అబ్బా, ఈ మధ్యన హాలీవుడ్ వెళ్ళిపోయింది కదా, ఇంటర్నేషనల్ కాల్స్ కుదరట్లే. నాకు డే టైం, వాళ్ళకి నైట్ టైం, వాళ్ళకి నైట్ టైం, నాకు డే టైం. బట్ అయినా ట్రై చేస్తా, నైట్ టైం మాట్లాడుతున్నాలే. చెప్తా నీ గురించి. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ రకుల్ ప్రీత్ సింగ్, డేటింగ్ గర్ల్ ఫర్ ప్రదీప్. ఇదేంటి మధ్యలో సిగ్గు. రకుల్ ప్రీత్ సింగ్ అంటే మీరు సిగ్గు. నాకు సిగ్గా? నాకు అస్సలు సిగ్గులేదు ఇలాంటి విషయాలు. సిగ్గు అంట చెప్పిందిగా. అవునా? అంటే నన్ను తలెత్తుకునేలా చేసిందామా? రక్కో ఈ ఫార్ ఈషా డియోల్, పార్టీ గర్ల్ ఫర్ ప్రదీప్. లాస్ట్ లో ఏంటి అన్న? ఏంటి అది? పార్టీ గర్ల్, పార్టీ గర్ల్. పార్టీ గర్ల్? ఇది పార్టీ గర్ల్. ఓకే, నెక్స్ట్ ఎస్ ఫర్ శృతి హాసన్, హైటెక్ ఫర్ ప్రదీప్. నాకంటే హైట్ ఎక్కువ మరి కాదా? హలో, మన ఇద్దరి కన్నా హైట్ ఎక్కువేగా. యా, సేమ్ హైట్ ఉంటామ్మా. నువ్వు నేను ఒకే హైట్, శృతి హాసన్ కాదుగా. నీతో కంపేర్ చేసుకుంటే శృతి హాసన్ గ్యారంటీ హైట్ అమ్మా. కాదు ప్రదీప్, మన ఇద్దరం ఒకే హైట్. ఈ హైట్ ఓకే, సేమ్ హైట్, అలాగే మెయింటైన్ చేద్దాం మనం. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే, ఇంకో ఎస్ ఫర్ ఎస్ అంటే సమంత. ఎవ్రీ బ్రీత్ ఐ టేక్, ఎవ్రీ మూవ్ ఐ మేక్, ఓన్లీ ఫర్ యూ, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, దిస్ ఇస్ ఫర్ సమంత. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం తీస్తావే, పరిగెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బులాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే. కళ్ళకు కలలు, మనసుకి వలలు, విసిరిన మగువ మనసుకి దొరకదు. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. ప్రపంచంలో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా నేను జస్టిన్ ఎందుకు లవ్ చేశాను? ఓకే,
సో మీరందరూ చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. నాకు అర్థమైపోయింది మీ టాలెంట్. చాలా తెలివైన వాళ్ళు మీరంతా. మీరు ఇన్ని అద్భుతాలు చేశారు కాబట్టి మీలాగే చాలా టాలెంటెడ్ మా ఫ్రెండ్ ఉన్నాడు సుబ్బారావు అని. సో జంక్షన్ దగ్గర, టర్నింగ్ దగ్గర, చౌరస్తాల్లో ప్రతి చోట ఆ కెమెరాలు పెడతారు, సీసీ కెమెరాలు అవన్నీ పెడతారు. సో తనకి అర్జెంట్ గా రోజు కంట్రోల్ రూమ్ ఫోన్ చేశాడు. సార్ నాకు మీరు సహాయం చేయాలి సార్. చెప్పండి, మేము ఉంది అందుకేగా, ఏం కావాలి చెప్పండి. సార్ మీకు రోడ్ నెంబర్ 5 కనిపిస్తుందా సార్ అండి? కనిపిస్తున్నాయి, ఇక్కడ మానిటర్లో కనిపిస్తుంది రోడ్ నెంబర్ 5. సార్ దాని వెనక గల్లీ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది, అది కూడా కనిపిస్తుంది. సార్ అక్కడ వైన్ షాప్ తెరిచిందో లేదో ఒకసారి చెప్తారా సార్ అని. ఇలాంటి సందర్భాలు మీరు ఏమైనా చేశారా? అంటే ఇలాంటి తెలివైన పనులు ఏమైనా మీరు చేశారా? చిన్నప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు సీట్ తీసేసారు మా ఫ్రెండ్ సైకిల్ దొక్కుతుంటే. అవునా? నువ్వు సీట్ తీసావు, కూర్చున్నాడు, దిగింది. చిన్నప్పుడు ఇలాగే మా ఫ్రెండ్స్ సైకిల్ రేస్ పెట్టారు. సో స్ట్రైట్ రోడ్ లో సైకిల్ రేస్ పెట్టుకుంటే కష్టంగా తొక్కాల్సి వస్తని వాళ్ళు తెలివైన ప్లాన్ వేశారన్నమాట. సో అరే అలా కాదురా, మనం స్లోప్ లో వెళ్దాం, స్లోప్ లో రేస్ పెట్టుకుందాం, ఎవరు ఫస్ట్ వెళ్తారో చూద్దామని. సర్లే కదా అనుకుని నేను సైకిల్ నాకు ఎలాగో తెలుసు, ఎందుకంటే నాకు టర్నింగ్ లో బ్రేక్ కొట్టడం రాదు. బ్రేక్ కొట్టే వెళ్ళిపోద్ది బండి. ఎందుకు కమాన్ రెడీ 1 2 3 ఎక్కడే ఉన్నానట. మామూలు తగ్గ తొక్కుతున్నాడు. అందులో ఒక ఎక్సైట్మెంట్ లో బాగా గట్టిగా తొక్కడం వల్ల స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎగిరాడు. అతని ఉద్దేశంలో స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎగిరాడు, మళ్ళీ కూర్చున్నప్పుడు సీట్ మీద కూర్చున్నా అనుకున్నాడు. కాదు, ఫ్రంట్ అడ్డంగా రాడ్ ఉంటుంది కదా, అలా పడ్డంతో చక్కగా ఇంకా అతను బెల్ కొట్టక్కర్లేదు, హార్న్ కొట్టక్కర్లేదు, అసలు ఆ రేస్ సంబంధం లేకుండా ఆయన 2-3 days అలాగే నడిచాడు. దాని తర్వాత సెట్ అయ్యాడు పాపం. ఇప్పుడు కొంచెం వంకరగా ఉంటాడు అంతే. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకసారి నేను నా బాయ్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళాము. అక్కడ తను ఏమైనా చిలిపి పనులు చేస్తాడేమోనని మధ్యలో తనతో వచ్చిన అబ్బాయిని ఫ్రెండ్ ని మధ్యలో కూర్చోబెట్టుకుని మూవీ చూసాం. ఓకే, ఇంతకీ ఇప్పుడు మరి ఎవరు అంటే ఇప్పుడు ఆ సీట్ లో ఉన్నది బాయ్ ఫ్రెండ్, ఓకే, ఈ సీట్ లో ఉన్నది అన్నయ్య. మీరు ఎక్కడున్నారు? మధ్యలో అన్నయ్య, అటు సైడ్ నేను, ఇటు సైడ్ నా బాయ్ ఫ్రెండ్. పక్కన అమ్మాయిల బయటికి రా కొంచెం. అమ్మో, ఇంకా ఆయన తీసుకెళ్ళడం ఎందుకు రే? ఎందుకు రాను? నాకు పెళ్లి చూపులు జరిగినప్పుడు వంటొచ్చా అంటే వచ్చని చెప్పిన. పెళ్ళైన తర్వాత నాకు ఓన్లీ వాటర్ హీట్ చేయడం మాత్రమే వచ్చని చెప్పిన. నీకు అది కూడా వచ్చా? నాకు స్టవ్ ఆరపడం వెలిగించడం వచ్చు. నాకు అది రాదు, ఓన్లీ వాటర్ హీట్ ఎట్లా చేయాలో తెలుసు అంతే. వెనకటికి ఇలాంటి ఒక ఆయన బాగా కాలుతుంది అనమాట. పెనం మీద కూర్చున్నాడు. పెనం ఉంటుంది కదా, ఇంత ఫైర్ ఉంది, ఫైర్ మీద పెనం ఉంది, పెనం మీద కూర్చున్నాడు. అరే ఇది కాలుతుందిరా, ఇది కాలుతుంది అన్నట. అవునా సార్ ఒక్క నిమిషం అని పెనం తీసేసాడు అంటాడు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుందమ్మా, కైలాస జేజమ్మా మాయమ్మా. ఏదో ఒకసారి ఇక్కడ నుంచి వాక్ చేయండి అమ్మా. ఇది గద్వాల్ సంస్థానం, మేమంతా జుజుబీస్ మీ ప్రజలే, సరేనా? మీరు మమ్మల్ని అందరినీ గ్రీట్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, ఈవెనింగ్ ముందు అనుకో, ముందు లేదు కానీ నడుస్తున్నాను. ఓకే, ఎస్ భయ్యా. మీరు బయట ఉన్న ఇద్దరు ఇలాగా, లోపల ఉన్న ఇద్దరు ఇలాగా. రెడీ 3 2 1 యాక్షన్. పాపం ఆవిడ రాజసం ఉట్టి పడుతుంది. వెనకాలలో బ్యాచే పూలు చల్లబాయి అంటే పొలంలో ఎత్తనాలే ఎత్తనాడు ఆయన. ఓ ఓ ఓ పౌరాల గింజలు వేసినట్టు ఆయనేమో ఈగలు తోలుతున్నాడు ఇట్లా. వెల్డన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంచుమించుగా ఇలాగే మెయింటైన్ చేయమ్మా. బయట ఎక్కడ తిరుగుతున్న ఒక నలుగురు అలాగే ఎరగాల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. భలే సెట్ అయ్యారు క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్. అండర్వేర్ వేసుకుంటే అరిగిపోతుందని
వేసుకోవడం ఆపేసే భయ. బా ఫ్రెష్ గా వీటిలో చిల్లు గాలేస్తా మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చి నీ 2 వేళ్లతో కాలు బొటన్ వేళ్ళని పట్టుకో. ఏంటి నాన్న ఓటు ఏంటి నాన్న అందరూ వెరీ గుడ్. ఏ జాగ్రత్త ఆయన అసలు వాటిలో నువ్వు కూర్చోనా. ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళి మనం పెళ్లి చేసుకున్నాడు. దారిని భయపడతారు నేను చొక్కా కంటించుకున్నట్టు. వాళ్ళెవరో పెళ్లికి వెళ్ళి మనం చేసుకోవడం ఏంటి? బాగుంటే అబ్బాయిలు బాగుంటే అబ్బాయిలు బాగుంటే చేసుకొని వస్తా. అయిపోయింది ఆసిన వాడు. పెళ్లి భోజనం తినిపిస్తా అని చెప్పి సాగు భోజనం తినిపించు. పెళ్లి కూడా నీట్ అయిపోయి ఉంటాడు. నేను బాయ్ ఫ్రెండ్ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తుంది. మీరు ఎవరి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళారు? మీతోనే వెళ్ళా. నాతో వెళ్ళారా? అయితే అక్కడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తే విరాట్ కోహ్లీ ఓకే పర్లేదమ్మా. ఓకే ఓకే. విరాట్ కోహ్లీ ఏం చేస్తుండు? బఠానీలు కొనుక్కుంటుండు అక్కడ. ఎవరు అని అడిగితే అన్నయ్య అని చెప్పినప్పుడు విరాట్ కోహ్లీ అన్నయ్య నేను అన్నయ్య? విరాట్ కోహ్లీ నువ్వు బాయ్ ఫ్రెండ్. విరాట్ కోహ్లీకి అదే చెప్పావా? బాగైంది యారా విరాట్. నీకంటే అందంగా ఎవరు ఉండరు కదా. ఇంటర్మీడియట్ లో చదువుతున్నప్పుడు మొబైల్స్ అలో లేకుండే. అప్పుడు నా టెక్స్ట్ బుక్ ని చింపేసి టెక్స్ట్ బుక్ మిడిల్ లో చింపేసి ఫోన్ ని పెట్టి యూజ్ చేసేవాడిని. 1980s లో చేసావు ఇంటర్? లేదు 2009 లో. నువ్వు ఇంత విసిరికర గట్టిగా ఊపి అందుకే జుట్టు ఎగిరిపోయింది. లేదు గుండు చేయించుకున్నా. గుండు చేయించుకున్నావా? నేను హెయిర్ స్టైల్ అనుకున్నా. నేను కూర్చోబోయా. థ్యాంక్ యూ. ఒకసారి నేను కంప్యూటర్ ఎగ్జామ్ కి అటెండ్ అయినప్పుడు వైవా అతను ఇట్లా అడిగిండు వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని. నేను కొంచెం స్మార్ట్ గా ఆలోచించి ఇట్ ఈస్ ఎ న్యూ బ్రాండ్ ఆఫ్ సర్ఫ్ ఎక్సెల్ టు క్లీన్ ద కంప్యూటర్ అని చెప్పి. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. నువ్వు నాకంటే టాలెంటెడ్ ఉన్నావు. వావ్. బర్త్డే రోజు ఫ్రెండ్స్ పార్టీ అడిగితే ఇస్తా రెస్టారెంట్ కి పదా అని చెప్పేసి అన్నదానంలో కూర్చోబెట్టడం. నన్ను ఒక రోజు ఫాలో చేసి టార్చర్ పెడుతుంటే ఒక రోజు వాడి ముందటికి మేకప్ లేకుండా వెళ్ళా. సూపర్. నిజంగా ఒక మంచి ఆయుధం ఉందమ్మా మీ దగ్గర. ఫ్రెండ్ ని బర్త్డే పార్టీ అని పిలిచి పార్లర్ లో కూర్చోబెట్టడం. నువ్వు చెప్తున్న ప్రతి వర్డ్ తర్వాత చూస్తాను. ఓకే. ఫ్రెండ్ ని తుస్ బర్త్డే తుస్ పార్టీని తుస్ తుస్ తీసుకెళ్లి తుస్ పార్లర్ తుస్ లో తుస్ కూర్చోబెట్టాను తుస్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ పక్కన కూర్చున్నప్పుడు పెన్ కింద పెట్టిన. మరి పెన్ను దొరికిందా? దొరకలేదు. అయ్యో మంచి కాస్ట్లీ పెన్ అయి ఉంటది పాపం. పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు పంచలాగేసిన. Out of all those things, why you wanted to pull? ఓన్లీ అమ్మా లాగితే లాగావు. ఆయన ఏమైనా వెనకాల అబ్బాయి టైప్ అనుకో. అమ్మా సపోజ్ నేనే పెళ్లి కొడుకు. మాకు తంత్రమేనా సార్? పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుంది సార్? సో మనం పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని బాగా కళ్ళు మీరు కదా మూసుకోవాలి. నేను ఎందుకు మూసుకున్నాను? థ్యాంక్ యూ మా. ఆ లుంగి నీకే గిఫ్ట్. మీలోంచి ఆ టాప్ 4 ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తారు. మేడం గారు సెకండ్ రో లో స్పెక్స్ పెట్టుకుని థర్డ్ కూర్చున్నారు. చేసి రండి మేడం. పెళ్లి కొడుకు లుంగి మత్తుస్ మాస్టర్ అండ్ ఇక్కడున్న వాళ్ళందరికంటే లాంగెస్ట్ హెయిర్ ఓకే. ఇప్పుడు మనం ట్రిక్ అని మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాం అనమాట. ఇప్పుడు నేను 1B మీరు 1A అందరం ఫస్ట్ క్లాస్ చదువుతున్నాం. మనం ఫస్ట్ క్లాస్ ఓకే. సో ఇప్పుడు నేను ఇందులోంచి బుడగలు వస్తా. మీరు ఆ బుడగల్ని ముక్కుతో పేలుస్తారు. ఓకేనా? మూతి పెట్టకండి, వికారం వస్తుంది. రెడీ 3, 2, 1. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. Music, okay. Disco. అయ్యి భలే ఉంది. Move it, okay. Slowly.
బాగుంది. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty. అరే ఎంతకంటే ఒక తోడు Come on, baby, let's get dirty. Rara, brother, super brother, let's relax and rock. Sing song. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ nothing wrong. Music, okay. Disco, okay. Ooh, slowly. Music, okay. Disco, మీరు కొనుక్కోవచ్చు కదా, నా ఇంట పడతారు. వెరీ గుడ్, టైమ్ అప్, వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్ బాయ్, సూపర్, వండర్ఫుల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. వెరీ గుడ్, సూపర్ బ్రదర్, వండర్ఫుల్. ఇప్పుడు మీరిద్దరు ఆడారు, బాగుంది. హైట్ తో మేనేజ్ చేశారు, ముక్కుతో మేనేజ్ చేశారు. మా ఇద్దరు డార్లింగ్స్ ఇప్పుడు ఎలా ఆడతారో చూద్దాం. ఓకే, చాలా బాగా ఆడారు మీరిద్దరు. నువ్వు పర్లే, బాగానే మేనేజ్ చేసావు. ఆయన హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల, బరువు వల్ల ఆయన ఒకసారి కింద పడ్డంతో లేవడం రావట్లే. ఆయన చెప్పి ట్రై చేశాడు లేవడం. తర్వాత వెళ్ళి గుండు తీసుకెళ్ళి దానికి గుర్తుపెట్టి పోయా. వెరీ గుడ్, బాగా ఆడారు పాపం. సమయలు ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎన్ని ఎక్కువ పేలుస్తారనేది గేమ్. ఓకే, music, okay. Disco, okay. Move it, okay. Slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly. అయ్యి బుడికల్లు. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, మేమంతా చాలా naughty. Come on, baby, let's get dirty. Rara, brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding dong, ding dong. ఎక్కించి వీళ్ళ మీద. అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తారు వీళ్ళు. Disco, okay. Move it, okay. Slowly. Music, okay. Disco, okay. అరే ఒక్కనే పని చేస్తుంది బ్రో. ఓకే, సో వెరీ వెల్ డన్, సూపర్. అసలు ఇప్పుడు అసలైన అద్భుతమైన ఘట్టానికి వచ్చాం. ఎందుకంటే నలుగురు ఆల్రెడీ ఉఫ్ అని బుడగలు పేల్చుకుని చాలా అలసిపోయారు. వెల్ ప్లేడ్. సో ఇప్పుడు మీ అందరికి ఉపశమనం కోసం, అంటే దాని ఏమంటారు తెలుగులో, బ్రేక్ కోసం, రిలీఫ్ కోసం నేను ఒక అద్భుతమైన తెలివైన ప్రశ్న అడుగుతాను. మీలో నాలా తెలివైన వాళ్ళందరూ ఆలోచించి ఆన్సర్ చెప్పచ్చు. ఓకే, ఆఫ్రికాలో మా సుబ్బారావు చెక్కతో 500 స్క్వేర్ ఫీట్ తో ఒక బాక్స్ లాంటి ఇల్లు కట్టుకున్నాడు. అందులో 3 feet హైట్ డోర్ పెట్టుకున్నాడు. బయటికి వెళ్ళి రాడా. 5 feet హైట్ ఉన్న ఎలుకబంటి లోపలికి వస్తుందా రాదా? వస్తుంది. ఎట్లా ఒంగి వస్తుందా? ఓకే, అది వస్తుంది, ఎందుకంటే అది లాంగ్ జంప్ చేసి ఉంటుంది. నువ్వు చెప్తుంటే ఎలా ఉంది తెలుసా, నేను అప్పట్లో ఆ బెల్ట్ వాడేవాడిని. నాకు చాలా సన్నగా అయ్యాను. దాని తర్వాత ఏమిటన్నా ఎలుగుబంటి వస్తుంది, అది లాంగ్ జంప్ చేయడం, సారీ హై జంప్ చేయడం వల్ల హై జంప్ చేస్తా. వామ్మో, ఈయనేంటి ఇట్టున్నాడు. అతను ఇల్లు కట్టుకున్న తర్వాత లోపలికి వెళ్తాడు కదా, అతను వెళ్ళినాడు కాబట్టి ఎలుగుబంటి కూడా వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఓకే జేజమ్మా, ప్లీజ్ బి సీటెడ్. నెక్స్ట్, అది గర్ల్ ఏమో హీల్స్ తీసేసి వెళ్తుంది. ఎలుగుబంటి హీల్స్ వేసుకుంటుందా? హీల్స్ తీసేసి వెళ్తుంది. హీల్స్ చేసేసి వెళ్తుందా? ఓకే, మీరు నాలో ఆలోచించట్లేదు. సో నేను చెప్పిన క్వశ్చన్ లో ఆఫ్రికాలో సుబ్బారావు బాక్స్ షేప్ లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. 3 feet గ్యాప్ పెట్టుకున్నాడు డోరు. అందులోంచి 5 feet ఎలుగుబంటి వస్తుందా రాదా అని. రాదు, ఎందుకంటే ఆఫ్రికాలో ఎలుగుబంట్లు ఉండవు. వెరీ గుడ్, సూపర్. ఓకే, బాగా ఆలోచిస్తున్నారు మీరు, నాకు నచ్చారు. దగ్గర దాకా వచ్చారు. హీల్స్ వేసుకోవడాలు, ఒంగు నెలడాలు, ఇలాంటి వెరైటీ వచ్చాయి. సరే, ఇలాంటిది ఇంకో ప్రశ్న అడిగినా. ఓకే, వెరీ గుడ్. కొడుకు ఏడుస్తూ నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న విమానంతో ఫోటో దిగుదామంటే కుదరట్లేదు అని. అప్పుడు నాన్న ఏం చేశాడు? బొమ్మ విమానం కొనిపించాడు. బొమ్మ విమానం కొనిచ్చాడు. దేనికి? ఫోటో దిగమన్నాడు కదా. చాలా బాగుంది. నువ్వు ఎందుకు తెల్లగా ఉన్నావు అనుకున్నాను నేను.
వెళ్ళి అమ్మని అడుగురా, ఆడవాళ్ళు దేనిదైనా సహజంగా చేసేస్తారు అని చెప్తాడు అనమాట. ఏదైనా సాధిస్తారు వాళ్ళు అన్నావా? ఓకే కూర్చోండి. సో వాళ్ళ అబ్బాయి పరిగెట్టుకుంటూ వచ్చి, నాన్న ఏరోప్లేన్ తో ఫోటో దిగడం అవ్వట్లేదు అంటే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, ఏరోప్లేన్ తో ఫోటో దిగ అంటే ఏరోప్లేన్ తో ఎలా ఫోటో తీస్తారు? కెమెరాతో కదా ఫోటో తీసేది. వెరీ గుడ్. ఇప్పుడు సీరియస్ క్వశ్చన్ అడుగుతా, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఓకే, బాగా వర్షం పడుతోంది. వర్షం పడుతున్నప్పుడు మీకు ఎలాంటి పనులు చేయాలంటే ఇష్టం? గొడుగు కింద ఇద్దరు లవర్స్ ఉండాలి, అది ప్రదీప్ అయి ఉండాలి. ఓకే, అమ్మాయి ఎవరు ఇంతకి? ఓహో అవునా, సమంత కదా. సమంత అంటే కాజల్, సమంత షూటింగ్ లో బిజీ ఉంది, కాజల్ అయితే బెటర్ గా ఉంటుంది. నన్ను సమంత అన్నారు కదా. ఓ మీరు అలా వచ్చారా? నేను ఇలా వెళ్ళాను అవుటర్ రింగ్ రోడ్. థ్యాంక్ యూ, సో స్వీట్. గొడుగు కిలోమీటర్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్, నా బాయ్ ఫ్రెండ్ తో వేడివేడి పకోడీలు చేసుకుని తింటా. చేయిస్తావా? నువ్వు చేస్తావా? ఆయన వేస్తే నేను తింటా. ఆయన చేస్తాడు, నువ్వు ఉప్పు ఉప్పు ఊదుకుంది, నువ్వు కాలుతున్నా అన్న. వర్షంలో రొమాంటిక్ సీన్స్ చూడాలనిపిస్తుంది, వర్షం వస్తుంది. చూడాలనిపిస్తుందా? అంతేనా? టీవీలో పెట్టుకుని యూట్యూబ్ లో ఎత్తి బొచ్చుడు దొరుకుతానా? చేయాలని ఏమనిపిస్తుంది కదా? అనిపిస్తుంది కూడా. సరే దా సరే కింద నీకోసం ఒక మంచి హీరోయిన్ ని తీసుకొస్తాను. ఓకే గురుగారు, వర్షం పడుతోంది. ఓకే, హీఈస్ ద హీరోయిన్, షీఈస్ ద హీరో. ఓకే రెడీ, 3, 2, 1 యాక్షన్. వాట్ ఏ ఆపరేషన్ ఇన్ ద కోఆపరేషన్. చాలా బాగా కుదిరింది ఇద్దరు. హీరోయిన్ ఎత్తుకుంటే మర్చిపోయింది హ్యాండింగ్ లో. వర్షం కదా. సరే ఇంకా పక్కింట్లో ఆంటీ ఒంటరిగా ఉందని చూసి గొడవకి వెళ్ళి అగిపెట్టి అడగడం. వెరీ గుడ్. మైక్ ఆయనకి ఇచ్చేసి లైన్ లో రండి అమ్మా. తప్పుగా నాన్న వెళ్ళారు. సూపర్, థ్యాంక్స్ భయ్యా. ఇలాంటి మంచి ఆన్సర్స్ వచ్చినప్పుడు ఆ సన్మానం తప్పదు. వెళ్ళారు, థ్యాంక్ యూ. ఎందుకు నాకు ఐస్ క్యూబ్స్ వాడు భయ్యా. ఓకే భయ్యా, వర్షాకాలంలో అటు ఇటు తిరగమాక. ఏమిటి అసలే జెంటిల్మెన్ నువ్వు. చెప్పు. ఫుల్ గా మేకప్ వేసుకున్న అమ్మాయిని వర్షంలో బయటికి లాగి తన రియల్ ఫేస్ చూడాలి. అది రొమాన్స్ కాదు భయ్యా, సాడిజం అంటారు దాన్ని. ఏదో భయ్యా పిచ్చి కోరిక. ఏమిటి అన్ని తీసేసే అలవాటు. ఓకే కూర్చో. ఆ టైంలో నాకు మీతో రొమాంటిక్ సాంగ్ తో డాన్స్ చేయాలంటే చాలా ఇష్టం. వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చిరుకు పూల హారాలుతున్నది మన కోసం. తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. వర్షం సాక్షిగా. వర్షంలో ప్రదీప్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి. అరే బండి అక్కడ పార్క్ చేయండి. నా ఇద్దరు తిన్నా చిల్డ్ బేస్ టఫ్ లేకుండా తాగాలనిపిస్తుంది. వర్షాకాలం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. బ్రీజర్ తాగాలనిపిస్తుంది. మీ కట్అవుట్ కి మీరు మాట్లాడే వాటికి అస్సలు సంబంధం లేనట్టుంది మేడం. ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ అంటే సమంత నాగ చైతన్యతో డాన్స్ చేస్తుంటే
ప్రదీప్ ఎక్స్ప్రెషన్ చూడాలనిపిస్తుంది. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. నాతో చేసి ఆ పాట వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, వాళ్ళు చేస్తుంటే హాట్ హాట్ గా తినాలనిపిస్తుంది. మిర్చి మిర్చి బజ్జియా? వెరీ గుడ్. ఎస్, ఆల్మోస్ట్ సేమ్ హైట్ కదా మనిద్దరమేగా. అవునమ్మా. వర్షం పడ్డప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి చేపలకి గాలం వేస్తాం. చెరువులోకి వెళ్ళి చేపలు గాలం వేస్తావా? అది ఆయన కూడా తీసుకెళ్ళు, ఖాళీగా ఉంటాడు. ఈజ్ ఎ జెంటిల్మెన్. వర్షంలో లవర్స్ గొడుగు కింద కూర్చుంటారు కదా, ఆ గొడుగు తీసి ఏం చేసినా చూడాలనిపిస్తుంది. ఇంతకీ నువ్వు మైక్ లో ఏం చూస్తున్నావు? వర్షం వచ్చినప్పుడు చిన్న పిల్లలకు డైపర్లు వేసుకునే అవసరం ఉండదు. వర్షం పడినప్పుడు చిన్నపిల్లలు డైపర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటోంది. సార్ మీరేమంటారు? అర్జెంట్ గా సుస్తు వస్తున్నప్పుడు వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. అందులో కలిసిపోద్ది కదా. మనకి తప్ప భూప్రపంచంలో ఎవ్వడికి తెలియదు మనం ఏం చేస్తాం. చిన్నప్పుడు మీరు కూడా అదే పని చేసి ఉంటారు. ప్రదీప్ వీడియోస్ చూస్తా. వర్షం పడ్డానికి నా వీడియోస్ చూడడానికి ఏంటి సంబంధం? హాట్ గా ఉంటాయి కదా. ముగ్గేయాలనిపిస్తుంది. ముగ్గ ఇంకేం చేయాలనిపిస్తుంది? వర్షం పడినప్పుడు ముగ్గేయాలనిపిస్తుంది. ముగ్గేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాన్న వంట చేయాలనిపిస్తూ ఉంటుందా? చేయాలండి. మల్లెపూలు గట్టిగా వాసన చూడాలని పీడాలంటే ఏమైనా అనిపిస్తూ ఉంటాయా? అలాంటిది ఏం లేదా? ముక్కు మీద చేపెట్టి మమ్మ అనుకో, మైక్ పెట్టుకో. వెరీ గుడ్. కూర్చో. నా బాయ్ ఫ్రెండ్ తో రొమాంటిక్ మూవీకి వెళ్ళాలండి. ఆ థియేటర్ లో పడిన ఒకటే పడకపోయిన ఒకటిగా, కానీ హాల్లో రొమాంటిక్ గా చూస్తాం. వర్షం పడేటప్పుడు ఫైర్ క్యాంప్ వేసుకొని రొమాంటిక్ గా డాన్స్ చేయాలని. వర్షం పడుతుంటే నిప్పెట్టాలనిపిస్తూ ఉంటుంది. వావ్, దాని చుట్టూ డాన్స్ చేయాలనిపిస్తూ ఉంటుంది. దాని ముందు కూడా ఎందుకైనా మంచిది, దాని మీద చేస్తే బెటర్ ఏమో, కొంచెం స్పెషల్ పేషెంట్. మహేష్ బాబుతో పానీపూరి తినాలనిపిస్తుంది. మహేష్ బాబు అయితే పానీపూరి తింటావా? అయ్యయ్యో. వర్షం పడేటప్పుడు ప్రదీప్ గురించి ఆలోచించాలనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది? ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది? He's a hot shot. He roll. All the girls go, uh-oh. ఇంగ్లీష్ పాటలు మనకు ఎందుకు చెప్పు? నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకివేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఒకసారి చూసినే వనచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి సులభంగా ఇస్తావే. వేరే ఉన్నా నాకి అనిపిస్తూ ఉండే వింతగా, నా కోసం నేను వెతికేంతగా. వర్షం పడేటప్పుడు నేను అంటే ఇష్టం లేని అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. ఇష్టం లేని అమ్మాయికి ప్రపోజ్ చేస్తావా? కొడితే వచ్చినా ఎవరు తెలియదు. వర్షం పడ్డప్పుడు మట్టి తినాలనిపిస్తుంది. మట్టి తినాలనిపిస్తుంది. మట్టి. అరగదు బంగారం, ఎందుకు నీకు మట్టి తినాలనిపిస్తుంది? టేస్ట్ బాగుంటుంది, ఇంకా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఐ మీన్ మట్టి. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ గర్ల్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ, సూపర్. చాలా దారుణాలు చేస్తున్నారు మీలాంటి వాళ్ళు. ఇన్ని దారుణమైన కోరికలు ఉండడం వల్ల అసలు వర్షాలు పడడం మానేసి, నేను మీరు వర్షాలు పడితే ఇలాంటివన్నీ చేస్తుంటారని భయం. సో మీరు ఇచ్చిన ఆన్సర్స్ లోంచి బాగా తేడాగా ఉన్న ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. అండ్ వాళ్ళు ఆ వర్షంలో మట్టి. మేడం గారు రండి. మిడిల్. మేడం గారు మీరు ఒక్కళ్ళే మిగిలారు. Specs, top row, first person. Yes, red, yes.
జెంటిల్మెన్ దా ఇద్దరు మా నాత్ర తిన్నా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 5గురు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ట్రైన్ లో ఫామ్ అవుతారు. ఫస్ట్ పర్సన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బెలూన్ తీసుకొచ్చి సెకండ్ పర్సన్ ముందు పెడతాడు. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళి ఇంకో బెలూన్ తెచ్చుకొచ్చి థర్డ్ పర్సన్ కి బెలూన్ ఇవ్వాలి. సో అది మొత్తం 5గురు ఒక చైన్ లా ఫామ్ అవ్వాలి. ప్రతిసారి బెలూన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి రావాలి. అక్కడ అందరూ ఒకేసారి ఒంగుని ఒక బెలూన్ తీసుకోవాలి, మళ్ళీ ఒకేసారి లేచి వెనక్కి రావాలి. ఎవరు మిస్ అయినా మధ్యలో బెలూన్ చైన్ కట్ అవుతుంది. కట్ అయితే మళ్ళీ బ్యాక్ లైన్ కి వచ్చి ఏ బెలూన్ అయితే మిస్ అయిందో ఆ బెలూన్ పెట్టుకోవాలి. రెడీ? 3, 2, 1 గో. వెనక్కి వెళ్ళిపోండి పాప, వెనక్కి వెళ్ళిపోండి. బెలూన్ తీసుకెళ్ళి వెనక్కి వెళ్ళమ్మా. మరి నీ యాడింగ్ మళ్ళీ జరగాలి కదా, వెళ్ళమ్మా తొందరగా వెళ్ళు. హ్యాండ్స్ ఇలా పెట్టండి, హ్యాండ్స్ ఇలా పెట్టండి, అందరు హ్యాండ్స్ ఇలా పెట్టండి. గ్యారెంటీ పెట్టి దీని ఎందుకు కొనుక్కున్నాడు? హలో, హ్యాండ్ పెడతావా? వెళ్ళండి, పడిపోయింది అది. వెళ్ళి పెట్టుకో. పెళ్ళి నా చేతిలో ఉంది కదా, వాళ్ళ దగ్గర పెట్టించి పెట్టారా? ఎక్కడికే తిరుగుతా, వెనకెళ్ళి వెళ్ళు. హలో, మీ వెనకాల లేడాడు, ఇంకేది అతని దగ్గర ఉంది కదా. ఆయన కూడా లేడు, వెళ్ళండి ఇద్దరు, వెళ్ళండి మళ్ళీ. తొందర భయ్యా, వాళ్ళు అయిపోయి తొందరగా. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. సూపర్ గా, చాలా బాగా. ఇంత దరిద్రంగా ఎవరు రాలేదు. సూపర్ బాయ్, సూపర్, వండర్ఫుల్. ఒక్కసారిగా చేయలేదు. ఆగు, ఈయనే మొత్తం అంతా చేసింది. మధ్యలో బెలూన్ పెట్టి ఏదో ఒక అటు ఎటు వెళ్తాడంటే ఆ లైన్ అంతా ఒక సైడ్ వెళ్తుంటే సూపర్ గా, చాలా బాడారు నిజంగా అందరూ. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్ టీమ్, మీరు గెలిచారు. ఇవాళ మీ గ్యాంగ్ లోంచి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ కోసం ఇద్దరు పోటీ పడతారు. ఇద్దరు వెరైటీగా ఆన్సర్ చేసిన వాళ్ళు ఇవాళ మా ఈ షోలో. నెంబర్ 1, నిరంతరం చల్ల గాలి కోరుకునే గురుగారు. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. సో తినతో పాటు పోటీ పడుతున్నది ఒక వీర నారి. మేడం గారు రండి. ఇంగ్లీషులోన దండ పెట్టదెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా. సూపర్, కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్.
ప్లీజ్ బి సీటెడ్. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. సో మీ పేరు? భువనేశ్వరి. అక్కడి నుంచి వచ్చారా? పేరా? ఓకే 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 ఓకే. నేను భువనేశ్వరం. ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ 3rd year చదువుతున్నా. బీటెక్ 3rd year. ఏ కాలేజ్? నిషిత కాలేజ్. ఓ నిషిత కాలేజ్. అక్కడ ఇట్లా ఇటే పక్క బిల్డింగ్ పక్కన ఉంటది. ఎదురు బిల్డింగ్ ఎదురు ఉంటది. మీరు గురుగారు? లాంటి నిరుద్యోగిని. మంచి పేరు భయ్యా. మౌర్య. భలే ఉంది పేరు. మౌర్య. సో వెతుకుతున్నారు, జాబ్ హంట్ లో ఉన్నారు. వేటాడుతున్నా. ఎన్నాళ్ళని తోసేసి కాలేజ్ నుంచి బయటికి? 6 నెలలు అయింది భయ్యా. అమ్మాయి కూడా నేను సంవత్సరం తిరిగా, చేపలకి బ్రొక్కలు పడును అని చెప్పి బాగా తిరిగా. వెరుగుడు దొరికింది లేదు అటు మంచిది. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఇద్దరికి. సో ముందుగా గురువు గారితో స్టార్ట్ చేస్తాను. గురువు గారు కుర్చీలో కూర్చుంటా గిరిగిరా తిరిగాక అది ఆగాక మీ టైం స్టార్ట్ అవుద్ది. పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి నిమ్మకాయ బద్దలు గ్లాస్ లో బాగా పిండుకుని కాస్త ఉప్పు వేసుకుని నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని తాగాలి అంతే. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే తిరుగుతారు కదా, కళ్ళు తిరగకుండా ఉండడం కోసం నిమ్మకాయ నీళ్ళు. సాధారణంగా ఎప్పుడైనా కళ్ళు తిరిగినప్పుడు నిమ్మకాయ నీళ్ళు తాగితే ఇంకా ఎక్కువ తిరుగుతాయి. సో వీళ్ళకి ఏం జరుగుతాయి చూద్దాం. గురువు గారు కూర్చోండి. రెడీ? 3, 2, 1 గో. తిరుగుతారు భయ్యా. లోపల మానసిక సంఘర్షణ జరుగుతుంది ఆయనకి. పట్టుకోబోయి దిగిన తర్వాత 5, 4, 3, 2, 1 గో. బాగా పిండాలి భయ్యా. వాడు ఇందాక ట్యాన్ అవుతున్నాడు, ఫేస్ రబ్ చేస్తున్నాడు దాంతో. వెరీ గుడ్ భయ్యా. వాటర్ వేసుకుని లైట్ గా పై నుంచి పోయి కలుస్తుంది. అలా గింజలు అడ్డం రాకుండా పళ్ళు అడ్డం పెట్టుకుని తాగే భయ్యా. గింజలేవి గింజలున్నాయా భయ్యా? ఎలా ఉంది భయ్యా? కడుపులో తిప్పుతాడు అనిపిట్లా? అర్జెంట్ గా అయితే పరిగెట్టాలి పీట్లా. రెండే పిండావా? పైనుంచి పోయి బాగా కలుస్తుంది. అయ్యో చాలా అద్భుతాలు చేశాడు అబ్బాయి. దిగాక ఎందుకు స్ట్రైట్ లైన్ వెళ్ళావు? లైనే కనపడలేదు. ఫస్ట్ నా బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకున్నావు, కుదరలేదు. ఆవిడ దాకా వెళ్దాం అనుకున్నావు, కుదరలేదు. దాని తర్వాత ఇక్కడ కూర్చుని ఒకసారి డింక్ చెప్పి నేల మీద దర వేసుకుని నువ్వే స్ట్రైట్ నడుచుకుంటే వెళ్ళావు. సూపర్. ఓ మెచ్చుకున్నాను అనుకున్నావా? ఇప్పుడు ఆవిడ ఆడతారు, దాన్ని బట్టి తెలుస్తుంది భవిష్యత్తు. సో సార్ అటు, మేడం ఇటు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. దయచేసి ఎవరు పక్కింట్లో ప్రయత్నించద్దు. 3, 2, 1 గో. హెయిర్ స్టైల్ సర్దుకోవడానికి చెయ్యి వదలకే. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించా. సరే ఓ పాట పాడు తల్లి. ఏమన్నావు? నేనేమన్నాను? ఏం విన్నాను? నేనే మెల్ల. కన్నులతో పాటాడే బాగే వేరు, ఏదో మాట చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆటే నెల్లో నావుతే గుండెల్లోని రీమిక్స్ అమ్మా, రీమిక్స్ అగచ్చి. 5, 4, 3, 2, 1 అన్ని పక్కలాగి టుక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటూ ఇలా పెట్టి ఇలా కొట్టు. ఇల్లాను నువ్వు తాగేదే కాబట్టి ఎలాగైనా పెట్టుకోవచ్చు.
yes come on motivate yes పిండగా yes come on పిండ చాలు yes పిండు బాగా అది అబ్బా మట్టి అబ్బా నల్లగా ఉంది జ్యూస్ పైనుంచి పోయితలే అది ఇప్పుడు గింజలు ఇంకా అడ్డం పడతాయి పొద్దున్న లోపల నిమ్మకాయ చెప్పాను చిన్నప్పుడు మా ఇంట్లో అదే చెప్పేవాడు ఏం బార్ లో టేబుల్ అనుకున్నా మిగిలిన గ్లాస్ దాన్ని ఆవిలి కోసం మా బార్ క్లీన్ ఉంటుంది తెలుసా ఎప్పుడైనా ఇట్లాంటి కస్టమర్లు అయితే పాడవుతుంది కానీ అబ్బా తమ్ముడు అమ్మా తుప్పేసుకురా ఇది టకటకాల్లో ఉంటది ఇది అబ్బా ఇప్పుడు ఉంటది ఎక్స్ప్రెషన్ చిరుగాలి వీచెలే వెరీ గుడ్ వెల్ ప్లేడ్ సూపర్ దిగగానే ఆపగానే బ్లెస్సింగ్స్ తీసుకుందాం కానీ అందరూ వేరే వాళ్ళు ట్రై చేస్తారు ఈవిడిదే ట్రై చేసింది ఇలా కుదరలేదు కింద కూర్చుని 2-3 సార్లు పాకావు దాని తర్వాత లేచిన తర్వాత స్ట్రైట్ గా నిమ్మకాయల దగ్గరికి వెళ్ళి పిండింది ఆవిడ వెల్ ప్లేడ్ సూపర్ బాగుందా ఎవడేసుకోమన్నాడు దుప్పు గురుగారు రండి ఈ పాటికి అరిగిపోయి ఉంటుంది ఆయన సూపర్ గా పర్ఫార్మ్ చేశారు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ మీ ఇద్దరిలో ఎవరికి వెళ్తోంది ఓకే 3, 2, 1 కంగ్రాచులేషన్స్ ఇద్దరు విన్నర్స్ సో మీ ఇద్దరికి డివైడ్ చేసిన తర్వాత 2500 రూపీస్ గిఫ్ట్ వోచర్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ హ్యాపీ షాపింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ భయ్యా చూసి అసలే వాడే అలవాటు కూర్చో దావత్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు సూపర్ టాలెంట్ బోల్డ్ అని కబుర్లు చెప్పారు అండ్ సో స్వీట్ అద్భుతంగా పాటలు పాడారు డాన్స్ చేశారు అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బాయ్ ఎవరైనా అమ్మాయి వచ్చి అన్నయ్య అన్నప్పుడు నాకు 120 బీపీ రేజ్ అవుతుంది అమ్మాయిలు అందరూ అన్నయ్య అని పిలవండమ్మా హాయ్ గర్ల్స్ బామర్ది కూర్చోమ్మా When someone I love forgets my birthday. ఆ బర్త్డే రోజు నన్ను ప్రేమిస్తా ఉంటుంది ఆవిడ ఓకే ప్రదీప్ నా మీద కాక వేరే అమ్మాయిల మీద కాన్సన్ట్రేట్ చేస్తే నాకు బీపీ వస్తుంది వీళ్ళందరూ చూడు ఎలా చూస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు ప్రదీప్ అరే ఇది కమింగ్ అప్ ప్లేస్ తొక్కేయండి రా